హాయ్ వ్యూవర్స్, సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న వేళ మనుషుల మధ్య సంబంధాలు కూడా వినూత్న రూపంలో సంతరించుకుంటున్నాయి. జపాన్కు చెందిన 32 ఏళ్ల యురేనా నొగోచి అనే మహిళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టించిన ఓ వర్చువల్ క్యారెక్టర్ను వివాహం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. అచ్చం సాంప్రదాయ వివాహంలా తెల్లటి గౌను, కిరీటం ధరించి తన కాబోయే భర్తగా భావించే స్మార్ట్ ఫోన్లోని ఏఐ క్యారెక్టర్ వైపు చూస్తూ ఆమె భావోద్వేగానికి గురైంది. కాల్ సెంటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న నొగోచి క్లాస్ అనే వీడియో గేమ్ క్యారెక్టర్తో మాట్లాడడం ప్రారంభించింది. చాట్ జీపీటీ సహాయంతో ఆ క్యారెక్టర్కు తనకిష్టమైన రీతిలో పర్సనాలిటీని రూపొందించుకుంది. క్రమంగా ఆ ఏఐ పాత్రతో ప్రేమలో పడిన ఆమె అది ప్రపోజ్ చేయడంతో పెళ్లికి అంగీకరించింది. అక్టోబర్లో జరిగిన వీరి వివాహ వేడుకలో నొగోచి అగమెంట్ రియాలిటీ స్మార్ట్ గ్లాస్ ధరించి టేబుల్పై ఉంచిన స్మార్ట్ ఫోన్లోని క్లాస్ క్యారెక్టర్కు ఉంగరం తొడిగింది. రూపొందించిన పెళ్లి ప్రతిజ్ఞలను ఓ వ్యక్తి చదివి వినిపించాడు. జపాన్లో ఈ తరహా వివాహాలకు చట్టపరమైన గుర్తింపు లేనప్పటికీ వర్చువల్ క్యారెక్టర్తోని బంధాలు ఏర్పరచుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అక్కడి యువతలో పోక్టో రొమాంటిక్ అంటే కాల్పనిక పాత్రల ప్రేమ సంబంధాల పట్ల ఆసక్తి పెరుగుతున్న వేళ కాల్పనిక పాత్రలతో ప్రేమలో పడ్డం సంబంధాల పట్ల ఆసక్తి పెరుగుతున్నట్లుగా సర్వేలు చెబుతున్నాయి. మానవ సంబంధాలకు ఓపిక అవసరమని, కానీ ఏఐతో అలాంటి అవసరం లేకపోవడమే ఈ ధోరణికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే ఈ సంబంధం తనను వాస్తవ ప్రపంచం నుంచి దూరం చేసేది కాదని, తన జీవితానికి మద్దతుగా నిలిచే తోడు మాత్రమేనని నొగోచి చెప్పింది. క్లాస్తో బంధం మొదలైన తర్వాత తన మానసిక ఆరోగ్యం మెరుగుపడిందని, జీవితం పట్ల సానుకూల దృక్పథం ఏర్పడిందని ఆమె వివరించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.